హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషా హార్ట్ అండ్ హోమ్. ఈ రోజు నేను నా ఛానల్లో నా డైలీ రొటీన్ వ్లాగ్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. చాలా రోజుల నుంచి నా ఛానల్లో వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేయాలి అనుకుంటూ చేయలేకపోతున్నాను. బట్ ఫైనలీ ఈ రోజు అయితే స్టార్ట్ చేశాను. ఇక మీదట నా ఛానల్లో డైలీ దుబాయ్ వ్లాగ్స్ అనేది నేను పెడుతూ ఉంటానన్నమాట. ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ అనేది నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ అలాగే మీ అందరు నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వ్లాగ్లో నేను నా బాల్కనీ గార్డెన్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను. నార్మల్గా మనకి ఇక్కడ దుబాయ్లో చాలా హీట్గా ఉంటుంది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే కదా. అండ్ మనం ఇక్కడ ప్లాంటింగ్ చేయాలి అనుకుంటే అది నవంబర్ నుంచి ఫిబ్రవరి మార్చ్ మధ్యలోనే చేయాలన్నమాట. ఎందుకంటే తర్వాత ఇక్కడ మనకి హీట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈరోజు అయితే బయట క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఇక్కడ ముందు రోజు నైట్ అయితే వర్షం పడడం వల్ల ఇక లైట్గా చలి కూడా పెడుతుందన్నమాట. ఇక నా ప్లాంట్స్ చూడండి గాలికి ఎలా పడిపోయాయో. ఈ ప్లాంట్స్ తెచ్చి కూడా నేను దాదాపు 1 వీక్ అయితే అయిపోయిందనమాట. అండ్ ఈరోజు టైం అయితే కుదిరింది వీటికి. అండ్ వీటిలో కొన్ని ప్లాంట్స్ అయితే నేను గవర్నమెంట్ నర్సరీ నుంచి అయితే తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైజెస్కి మనకు వచ్చాయి అన్నమాట. ఒక్కో ప్లాంట్ వచ్చేసి 50 పిల్స్ అయితే అలా పడింది. అండ్ ఎస్పెషల్లీ ఈ ఫ్లవర్స్ వచ్చేసి మనకి వింటర్ సీజన్లో చాలా మంచిగా పూలు పూస్తాయి అన్నమాట. అండ్ వీటికి పెద్దగా కేర్ కూడా అవసరం లేదు, జస్ట్ వాటరింగ్ చేస్తే చాలు, చాలా మంచిగా ఫ్లవర్స్ అయితే ఇస్తాయి. అండ్ ఇక్కడ నేను గ్రో బ్యాగ్స్లో లాస్ట్ టైము మెంతి సీడ్స్ ఇంకా మిర్చి కొరియాండర్ సీడ్స్ అయితే వేశాను కదా, చాలా మంచిగా రూట్స్ అయితే వచ్చాయి. బట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట, చాలా పేషెన్స్ ఉండాలి. అండ్ ఇక్కడైతే ఇవి కోకోపీట్ బ్యాగ్స్. ఇందులో మనకి 10 లీటర్స్ ఒకటి, ఇంకో బ్యాగ్ వచ్చేసి 50 లీటర్స్ అనమాట. 10 లీటర్ బ్యాగ్ వచ్చేసి మనకి 11 దిరామ్స్కి అయితే పడింది. అండ్ 50 లీటర్ బ్యాగ్ వచ్చేసి 25 దిరామ్స్కి అయితే పడింది. మనకి బయట 10 ఇంకా 20 దిరామ్స్కి కూడా 50 లీటర్ బ్యాగ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. బట్ అవి క్వాలిటీ అయితే అంత మంచిగా అనిపించదు. మీరు ఎవరైనా ప్లాంటింగ్ చేయాలి అనుకుంటే మంచి క్వాలిటీ ఉన్న కోకోపీట్ని అయితే తీసుకోండి, అప్పుడే ప్లాంట్స్ అనేవి మంచిగా ఉంటాయి. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే కోకోపీట్ తక్కువకు దొరుకుతుంది కదా అని చెప్పేసి తీసుకొని వాటిని ప్లాంట్స్కి అయితే వేస్తూ ఉంటారు. కొద్ది రోజులకి ఫంగస్ అలా వచ్చేసి ప్లాంట్స్ అనేవి రూట్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మీరైతే అలా చేయొద్దు. నా దగ్గర ఆల్రెడీ యూజ్ చేసిన ఒక ఓల్డ్ పాట్ అయితే ఉంది. దాంట్లో ఉన్న సాయిల్ని నేను ఈ కోకోపీట్లో అయితే మిక్స్ చేస్తున్నాను. అండ్ మనము ప్లాంటింగ్ చేసే ముందు పాట్కి డ్రైనేజ్ హోల్ ఉందో లేదో కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పాట్లో వాటర్ అనేది స్టాక్ ఉండిపోతే రూట్స్ అనేవి కుళ్ళిపోతాయి అన్నమాట ప్లాంట్కి. అందుకే మనము పాట్కి డ్రైనేజ్ హోల్ ఉందో లేదో కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఒకే పాట్లో 3 to 4 డిఫరెంట్ కలర్స్ ప్లాంట్స్ అయితే పెడుతున్నాను అనమాట. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ పాట్లోంచి ప్లాంట్ అనేది బయటికి తీసినప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే రూట్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. అందుకే కొంచెం కేర్ఫుల్గా మనము ప్లాంట్స్ అనేవి బయటికి తీసుకోవాలి. మీలో చాలామంది గార్డెనింగ్ చేయాలి లేకపోతే ప్లాంట్స్ గ్రో చేయాలనేసి అనుకుంటూ ఉంటారు కదా. సో చాలామంది అనుకునేది ఇంకా నెక్స్ట్ టైం నుంచి ట్రై చేద్దాము లేకపోతే తర్వాత ట్రై చేద్దాము అనేసి చాలామంది ఇట్లా స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ ట్రస్ట్ మీ, ఒకసారి మీరు గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేశారంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. స్ట్రెస్ కానీ మనలో చాలామందికి స్ట్రెస్, లోన్లీనెస్ అండ్ హోమ్ సిక్ ఉంటుంది కదా. సో ప్లాంట్స్ని పెంచడం ద్వారా మైండ్ అనేది మనకి రిలీఫ్ ఇస్తుంది. అండ్ వాటిని చూసినప్పుడల్లా మనకి తెలియని ఒక హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది అనమాట. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఆ ప్లాంట్స్ని చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ నాకైతే ఎస్పెషల్లీ ప్లాంట్స్ని పెంచడం అనేది చాలా ఇష్టము. అండ్ ఇక్కడైతే నేను ఆల్రెడీ ఒక పాట్లో అయితే ప్లాంట్స్ అనేవి పెట్టేశాను. ఇంకొక పాట్లో కూడా నేను సేమ్ ఇలాగే డిఫరెంట్ కలర్స్ అయితే ప్లాంట్స్ అనేవి పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా మేము ఉండేది వచ్చేసి స్టూడియో అపార్ట్మెంట్ అనమాట. అండ్ స్టూడియో చిన్నదైనా కూడా మాకు బాల్కనీ అనేది చాలా పెద్దగా ఇచ్చారు.
అండ్ దానివల్ల ఏంటంటే మనకి ప్లాంట్స్ అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. లాస్ట్ టైం అయితే మేము అబుదాబిలో ఉండేవాళ్ళము. అక్కడ మనకి బాల్కనీ కాన్సెప్ట్ అనేది ఉండదు. కానీ ఇక్కడ దుబాయ్లో ఏంటంటే ప్రతి అపార్ట్మెంట్కి మనకి ఇక్కడ బాల్కనీ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ పాట్లో వచ్చేసి నేను మనీ ప్లాంట్ అయితే పెట్టాలనుకుంటున్నాను. ఇవి వచ్చేసి మనకి మాస్క్ స్టిక్ అనమాట. అండ్ ప్లాంట్స్కి చాలా బాగుంటాయి. ఇది నేను టెమోలో ఆర్డర్ పెట్టాను. చాలా మంచిగా వచ్చింది క్వాలిటీ. అండ్ దీని రివ్యూ కూడా నేను నా ప్రీవియస్ వీడియోలో అయితే నేను షేర్ చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. అండ్ ఇందులో కూడా మనకి డ్రైనేజ్ హోల్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం పెట్టే ప్లాంట్స్ ప్రతి పాట్కి కూడా డ్రైనేజ్ హోల్ అనేది కంపల్సరీ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఈ స్టిక్ అనేది నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి స్టిక్స్ని మనము పాట్లో పెట్టాలనుకునేటప్పుడు కొన్ని టిప్స్ అయితే చూసుకోవాలి. అవేంటంటే ఆ స్టిక్ అనేది మనము టైట్గా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లూజ్గా ఉన్నట్లయితే గాలికే పడిపోతాయి అన్నమాట. ప్లాంట్స్ కూడా రూట్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. కాబట్టి స్టిక్ అనేది చాలా స్టిప్గా పెట్టుకోవాలన్నమాట. నా దగ్గర ఆల్రెడీ ఒక ఓల్డ్ మనీ ప్లాంట్ ఉంది. అందులోంచి స్టెమ్స్ అయితే కట్ చేసి నేను ఇలా వాటర్ బాటిల్ అయితే వేసి పెట్టాను. మంచిగా రూట్స్ అయితే వచ్చాయి అన్నమాట. మనము ప్లాంట్స్ని ఓన్లీ సాయిల్లోనే కాదండి, ఇలా వాటర్లో కూడా మనము గ్రో చేసుకోవచ్చు. చాలా మంచిగా అయితే రిజల్ట్ ఉంటుంది. అండ్ మనము వాటర్లో ప్లాంట్స్ని గ్రో చేయాలి ఫ్రీక్వెంట్గా మనము వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే ప్లాంట్స్కి ఫంగస్ అనేవి పట్టకుండా మంచిగా హెల్తీగా గ్రో అవుతాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ ప్లాంట్స్ అనేవి నేను ఈ పాట్లో పెడుతున్నాను అనమాట. అండ్ మనము పాట్లో పెట్టేటప్పుడు కూడా ప్లాంట్స్ని రూట్స్ అనేవి ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా చాలా కేర్ఫుల్గా మనము సాయిల్లో పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఎక్కువ లోపలికి కాకుండా జస్ట్ పైన అలా పెడితే రూట్స్ అనేవి తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. చాలామంది ఏంటంటే ప్లాంట్స్ అనేవి చాలా లోపలికల్లా పెట్టేసి సాయిల్ అనేది ఎక్కువ వేసేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ప్లాంట్స్ అనేవి జస్ట్ అట్లా ఒక హోల్ లాగా పెట్టేసి దాని లోపల జస్ట్ పైన అట్లా పెట్టేస్తే సరిపోతుంది. అండ్ మిగతా ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట, వేరే ప్లాంట్స్. అవి కూడా ఒక చిన్న పాట్స్లో అయితే నేను పెట్టేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ నాకు దుబాయ్లో పాట్స్ అనేవి ప్రైజెస్ చాలా ఎక్కువగా అనిపిస్తాయి కంపేర్ టు ప్లాంట్స్. అందుకే నేనేం చేశానంటే ఇంకా ప్రతి పాట్ అనేది కొనాలనుకోవట్లేదు. ఇంట్లో మిగిలిపోయిన కర్డ్ బాక్సెస్ ఉంటే వాటిని ఇలా నేను బాక్సెస్ లాగా రెడీ చేసి ప్లాంట్స్లో ఇలా పెట్టేస్తున్నాను అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి జేడ్ ప్లాంట్ అండి. దీనికి కూడా మనకి ఎక్కువ కేర్ అనేది అవసరం లేదు. బట్ వాటర్ అనేది ఎక్కువ పోసుకోకుండా జస్ట్ ఎక్కువ డ్రై అయిపోతే తిరిగి మళ్ళీ వాటర్ అనేది వేస్తూ ఉంటే ఇది కూడా ఎక్కువ రోజులు మనకి సర్వే అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ప్లాంట్స్ అన్నీ నేను పాట్లో పెట్టేశాను. ఇది వచ్చేసి ఆయిల్ బాక్స్ అనమాట, పెద్దది 5 లీటర్స్ది. వాటిని కూడా హాఫ్కి కట్ చేసి వాటిలో కూడా కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టేశాను. ఇంకా కొన్ని ప్లాంట్స్ అయితే అలాగే ఉండిపోయాయి అనమాట. పాట్స్ అయితే సరిపోలేదు. నెక్స్ట్ టైం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కొన్ని పాట్స్ అయితే తీసుకురావాలి. ఇంకా మిగిలిపోయిన కోకోపీట్ అంతా నేను ఈ గ్రో బ్యాగ్స్లో అయితే వేస్తున్నాను. వీటిలో నేను వెజిటేబుల్స్ అయితే గ్రో చేయాలనుకుంటున్నాను. దానికోసము ఇంకా కొన్ని కోకోపీట్ బ్యాగ్స్ అయితే కావాలి. అవి తీసుకొచ్చాక నేను వెజిటేబుల్స్ కూడా గ్రో చేస్తాను. బాల్కనీ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా బాల్కనీ మొత్తము కోకోపీట్ అయిపోయింది. సో డీప్ క్లీన్ అయితే చేయట్లేదు, జస్ట్ అలా క్లీన్ అయితే పైన చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలకి లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి డీప్ క్లీన్ అయితే చేయట్లేదు. ఫైనల్గా మనము ఇప్పుడు ప్లాంట్స్కి వాటరింగ్ అనేది చేసుకోవాలి. ఈ వాటర్ అనేది వేసేటప్పుడు కూడా ఎక్కువగా వేయకూడదు. స్టార్టింగ్ టైం కాబట్టి కొద్దిగా రూట్స్ తడిచే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఓవర్ వాటరింగ్ అనేది అవసరం ఉండదు. ఇప్పుడు తర్వాత ఈ ప్లాంట్స్ని సెమీ షేడ్లోనే ఉంచుకోవాలి. అండ్ ఒక రోజంతా అక్కడే పెట్టాలన్నమాట. డైరెక్ట్గా సన్లైట్ అనేది ప్లాంట్స్కి పడకూడదు. పాటింగ్ చేసిన తర్వాత ఫర్దర్గా రాబోయే వీడియోస్లో నేను ప్లాంట్స్కి ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తాను, ఎలాంటి కేర్ తీసుకుంటారు అనేది కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను.
అండ్ ఐ హోప్ ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ కొన్ని డౌట్స్ అన్నా క్లియర్ అయ్యాయేమో అనుకుంటున్నాను. నా వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీ అందరికీ నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే దుబాయ్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కమెంట్ సెక్షన్లో అడగచ్చు. నేనైతే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ నిషా హార్ట్ అండ్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.